హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే యానివర్సరీ థీమ్ కేక్ని ఈ విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను. మీకు ఈ డిజైన్గా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా బాగా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నా ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. నా ఛానల్ పేరు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను కేక్స్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ప్రత్యేక కంటిన్యూగా అయితే వీడియో పెట్టడం చేస్తున్నాను. నేను షార్ట్స్ పెడుతున్నాను, నెక్స్ట్ లాంగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. మీకు షార్ట్స్లో డిజైన్స్ ఏ విధంగా చేస్తున్నాను, చిన్న చిన్న టిప్స్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు నా ఛానల్ ఫాలో అయినట్లయితే బిగినర్స్కి ఇంకా ఈజీగా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో కేక్స్ బిగినర్గా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసినా సరే మీకు చాలా ఈజీగా అయితే నేర్పిస్తాను. నేను ఎలా కేక్ స్టార్ట్ చేశాను అన్నది కూడా మీకైతే చాలా వివరంగా అయితే చెప్తాను. నేను కేక్స్ అన్నది ఎలా కాదన్నా ఇప్పుడైతే ఒక 1.5 అవర్లో అయితే నేను కేక్ అయితే పూర్తిగా చేసేయడం అయితే జరుగుతుంది. కేక్ బేక్ చేసి దానికి ఐసింగ్ చేసి మొత్తం ఫినిషింగ్ అంతా చేసి డిజైన్ అంతా ఇచ్చేసరికి 1.5 అవర్ అయితే పడుతుంది. ఖచ్చితంగా 1 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో అయితే ఉండాలి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. కేక్ రెడీ అయిపోయినాక విప్పింగ్ క్రీమ్ని విప్పింగ్ చేసిన తర్వాత నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. నేనైతే వెనీలా కూల్ కేక్ని అయితే తయారు చేశాను. నాకు 1/2 kg యానివర్సరీ థీమ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. నాకు వెనీలా కూల్ కేక్ కాబట్టి దీంట్లోకి అయితే కావాల్సింది మిల్క్ మేడ్ ప్లస్ వెనీలా చాకో చిప్స్ కావాలి. నేనైతే వెనీలా బేస్ని అయితే తయారు చేసుకున్నాను. వెనీలా స్పాంజ్ని రెడీ చేసుకుని నేను ఈ విధంగా అయితే ఒక్కొక్క లేయర్కి ఈ విధంగా ఐసింగ్ అయితే తయారు చేసుకున్నాను. షుగర్ సిరప్ను మాత్రం నేను ముందుగానే కేక్ స్టార్ట్ చేయకముందే ఫస్టే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. షుగర్ సిరప్లో అంటే అందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసి అది బాగా మెల్ట్ అయినాక నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. మనకి ఎక్కువసేపు షుగర్ సిరప్ అన్నది కూలింగ్గా ఉందనుకోండి, ఈ ఎండాకాలంలో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వకుండా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా బిగినర్స్ అయితే మాత్రం ఈ టిప్ని ఖచ్చితంగా పాటించండి. నేను కూడా ఫస్ట్లో ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా చేసేదాన్ని. చలికాలంలో అయితే ఏమి ఇబ్బంది ఉండదు అంతగా, కానీ ఎండాకాలంలో మాత్రం ఖచ్చితంగా మనం షుగర్ సిరప్ను మాత్రం ఫ్రిడ్జ్లో కొంచెం సేపు ఉంచి బాగా కూల్ అయినాక కానీ ఇలాగ ఐసింగ్ అని చేస్తే మనకు చాలా పర్ఫెక్ట్గా ఐసింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ కూడా మెల్ట్ అవ్వకుండా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను విప్పింగ్ క్రీమ్ని కూడా కొంచెం క్రిస్టల్స్గా ఉన్నప్పుడే నేను విప్ అయితే చేసుకుంటాను. అంటే పూర్తిగా మెల్టింగ్ పొజిషన్ కాకుండా కొంచెం చిల్లుడిగా, నెక్స్ట్ చిన్న చిన్న క్రిస్టల్స్ ఉండగానే నేనైతే విప్పింగ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే మనం ఎండాకాలానికి తగ్గట్టుగా మనం విప్పింగ్ క్రీమ్ని అయితే రెడీ చేసుకోవాలి. చలికాలంలో చేసినట్టు విప్పింగ్ క్రీము ఎలా పడితే అలా చేసుకోవడానికి అవ్వదు. ఎందుకంటే మెల్టింగ్ అవ్వడానికి చాలా అయితే మనకి ఇబ్బంది పడుతుంది విప్పింగ్ క్రీము. అందువల్ల నేను బాగా చిల్లుడిగా ఉండాలి. అది మన విప్పింగ్ క్రీము కూలింగ్ తగ్గుతుంది అనగానే మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటకు తీసి విప్ అయితే చేసుకోవాలి. నేనైతే ప్రెస్టీజ్ బేటర్ని అయితే తీసుకున్నాను. నాకు 2100 అయితే కాస్ట్ పడింది. నాకు 300 వాట్స్ అది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నాకు న్యూ ఇయర్కి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యింది ఆ బేటర్తో. నేనైతే కేక్స్ అన్నీ నేను స్టవ్ మీదే చేస్తానండి. నేను ఏ ఓవెన్ కానీ ఏమీ వాడట్లేదు. నేను ఓన్లీ అన్నీ స్టవ్ మీదే బేక్ చేస్తాను. నాకు ఎక్కువ కేక్స్ కానీ వచ్చాయంటే నేను ఆల్రెడీ 6 ఇంచ్ టిన్లు 2 తీసుకున్నాను, 7 ఇంచ్ టిన్లు 2 ఉన్నాయి. కాబట్టి నాకు సాధ్యమైనంత వరకు 1 kg, 1/2 kgలు, 1.5 kg వరకు నాకు ఇప్పటివరకు అయితే కేక్స్ ఆర్డర్ వచ్చినాయి. నేను అవన్నీ కూడా 2 స్టవ్ బర్నర్స్ మీద నేను చేస్తూ ఉంటాను. అవి మీకు ముందు ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అన్నది తెలియాలి అంటే నాకు కామెంట్ రూపంలో నాకు పెడితే నేను ఖచ్చితంగా వాటికైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మీరు కేక్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారన్నది కూడా నన్ను అయితే కామెంట్లో అడుగుతున్నారు. నేను కేక్ బిజినెస్ ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాను, ఎన్ని రోజులు బట్టి స్టార్ట్ చేశాను అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుంది.
అంటే నాకున్న పొజిషన్ బట్టి నేను ఆ విధంగా స్టార్ట్ చేసుకున్నాను. మీ దగ్గర అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుకుంటే పెట్టుకోవచ్చు. అది నెక్స్ట్ నేను ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్నే యూస్ చేశాను. ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీద కూడా ఐసింగ్ అనేది నాకు పర్ఫెక్ట్గానే వస్తుంది. నేను ఎక్కువగా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ అయితే నేను వాడుతూ ఉంటాను. ఈ విధంగా జిగ్జాగ్ స్క్రాపర్స్ వాటి వాడడం వల్ల మనకి ఐసింగ్ అనేది పర్ఫెక్ట్గా రాకపోయినా మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది యానివర్సరీ థీమ్ కేక్ కాబట్టి నాకు లవ్ షేప్లో మధ్యలో టూత్పిక్తో అయితే డ్రా చేసుకున్నాను. న్యూట్రల్ జెల్లో రెడ్ కలర్ అయితే కలుపుకొని ఈ విధంగా నేను లవ్ గుర్తుని అయితే డ్రా చేసుకొని ఇలా ప్యాలెట్ నైఫ్తో అయితే స్క్రాప్ చేసుకున్నాను. చాలా బాగుందని చెప్పారని, లుక్ కూడా చాలా బాగుంది చూడటానికి. కేక్ కూడా చాలా టేస్ట్గా ఉందని చెప్పారు కస్టమరు. నాకు ఏ ఆర్డర్ అయినా సరే ఆ కస్టమర్ నాకే ఆర్డర్ ఇస్తారు. అంటే ఈ కస్టమర్ తరపున వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు. 1/2 kg కూల్ కేకు వాళ్ళ యానివర్సరీ థీమ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ కస్టమర్ కూడా నా దగ్గర ఎప్పుడు కేక్స్ తీసుకుంటూ ఉంటారు. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బర్త్డే కేక్స్ కానీ ఏ కేక్స్ అయినా సరే నా దగ్గరే తీసుకుంటూ ఉంటారు. మీకు ఇందులో బిజినెస్ ట్రిక్స్ టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా నేను ఈ విధంగా స్క్రాప్ చేసుకొని 1M నోజుల్ అయితే తీసుకున్నాను. 1M నోజుల్తో ఈ విధంగా పింక్ కలర్ అయితే యాడ్ చేసుకొని 2 డ్రాప్స్ ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చేసుకున్నాను. 3 సైడ్స్ కూడా ఇచ్చేసుకొని దానికి గ్రీన్ కలరు లీవ్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇవేంటంటే ఇవి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదండి, అవి మనకి క్లారిటీగా కనిపించాలి అంటే అది మెల్ట్ అవ్వాలి. కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఆ విధంగా ఇచ్చుకుంటే చాలా క్లారిటీగా వస్తుంది. నెక్స్ట్ బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసుకొని అది కొంచెం మెల్ట్ చేసుకొని నేను ఈ విధంగా నేమ్స్ అయితే రాయడం జరుగుతుంది. నాకు విప్పింగ్ క్రీమ్తోనే నేమ్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనిపిస్తుందండి. ఎందుకంటే జెల్తో రాస్తే ఏదో అన్నీ కలిసిపోయినట్టుగా చిరాకుగా అనిపిస్తుంది. అందువల్ల నేను ఎక్కువగా విప్పింగ్ క్రీమ్తో రాస్తూ ఉంటున్నాను. ఫస్ట్లో అయితే జెల్తో ఎక్కువగా రాసేదాన్ని. ఈ మధ్యన ఎక్కువగా విప్పింగ్ క్రీమ్ని మెల్ట్ చేసుకుని అయితే నేమ్స్ రాయడం జరుగుతుంది. నేమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా అయితే నేను ఫైనల్గా ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నాను. మీకు ఈ ఫినిషింగ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో ఒక కామెంట్ రాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కస్టమర్ కూడా ఈ డిజైన్ చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. నెక్స్ట్ మనకి ఐసింగ్ పర్ఫెక్ట్గా రాకపోయినా సరే చాలా టిప్స్తో చాలా ట్రిక్స్తో మన కేక్స్ అయితే ఈ విధంగా మంచి లుక్గా వచ్చే విధంగా ఐసింగ్ చేసి మన కస్టమర్కి అయితే కేక్స్ అన్నది సేల్ చేయొచ్చు. నేను ఆ విధంగానే సేల్ చేస్తూ వస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. బాయ్.